హలో ఎవ్రీవన్. మరి ఇంకేంటి సంగతులు? ప్రస్తుతం మన డైరీ ఫామ్ బ్యాక్ సైడ్‌లో ఒక ఎకర పొలంలో అయితే గడ్డి పెంచుతున్నామండి. పారగడ్డి, సూపర్ నైబర్, అదేవిధంగా జొన్న సొప్ప కూడా వేసాము. వీటిని మనం పశువులకి ఏ విధంగా వేస్తాము, చాప్ కటర్ ఏది యూజ్ చేస్తామనేది నేను ఆల్రెడీ నిన్న వీడియో పోస్ట్ చేశాను, చూసేయండి. మన షెడ్ వచ్చేసి విడ్త్ వచ్చేసి 40 విడ్త్ అండి, 40 ఫీట్స్ ఉంటుంది. లెంత్ వచ్చేసరికి 50 ఫీట్స్ ఉంటుందన్నమాట. మనము ఈ షెడ్‌లో ఒక రూమ్ కూడా డిజైన్ చేసుకున్నాము. అదేవిధంగా మనం ఈవినింగ్ రొటీన్‌లో మనం పాలు పితకడానికి ముందు ఏమేమి చేస్తాము షెడ్‌లో అనేది మీకు ఈ వీడియోలో చూపిస్తాను, చూసేయండి. అదేవిధంగా ఈ కడిగిన ఫ్లోర్ వాటర్ అంతా కూడా ఈ డ్రైనేజ్ లైన్ ద్వారా ఎక్కడి వరకు వెళ్తుంది అనేది కూడా కనెక్షన్ అనేది కూడా చూపిస్తాను, చూసేయండి. మొదటగా మనము ఈవినింగ్ అంతా షెడ్ అంతా ఒకసారి ఊడ్చేసిన తర్వాత ఇలా వాటర్తో కడిగేస్తామండి ఫ్లోర్ అంతా కూడా. అదేవిధంగా పశువులను కూడా కడిగేస్తాము. మనకి ఇక్కడ ఘాటి కనిపిస్తుంది కదా మీకు, ఆ ఘాటి వచ్చేసి మనకి విడ్త్ అనేది 2 ఫీట్ 6 ఇంచెస్ ఉంటుందన్నమాట. ఇక్కడి ఘాటి నుంచి మనకి ఆ లాస్ట్ ఎడ్జ్ వాల్ వచ్చేసి మొత్తం టోటల్ 16 ఉంటుంది, విడ్త్ 16 ఫీట్ ఉంటుంది. 16 ఫీట్‌లో మనము ఘాటికి 2.6 అంటే 2 ఫీట్ 6 ఇంచెస్ ఇచ్చామండి. బఫెలోకి 9 ఇచ్చాము. డ్రైనేజ్ లైన్ కూడా 6 ఇంచెస్ ఇచ్చాము. ఆ తర్వాత అటుపక్క వాల్‌కి ఉంది కదా, డ్రైనేజ్ లైన్ నుంచి అటు సైడ్ వచ్చేసి దూడకి ఇచ్చామన్నమాట. ఇప్పుడు మీకు ఈ వాటర్ అంతా కూడా ఎలా వెళ్తుందనేది నేను చూపిస్తాను, చూసేయండి. మనకు అక్కడ కలెక్ట్ అయిన నీళ్ళంతా కూడా ఈ డ్రైనేజ్ లైన్ ద్వారా ఇలా వచ్చేస్తాయన్నమాట. ఇక్కడ నుంచి ఈ కనెక్షన్ అనేది ఈ కాలువ మనకి చివరి మన గడ్డి ఎక్కడైతే పెంచుతున్నామో షెడ్ బ్యాక్ సైడ్‌లో అన్నాం కదా ఇందాక, అక్కడి వరకు ఈ లైన్ అనేది వెళ్తుంది. ఈ వాటర్ డైలీ ఇంత థిక్‌గా ఏమి ఉండవండి. నిన్న మొన్న కంటిన్యూస్‌గా రెయిన్స్ ఉండడం వల్ల పవర్ సప్లై అనేది లేదు. అందువల్ల షెడ్ అనేది 2 డేస్ నుంచి క్లీన్ చేయలేదు. అందుకు ఈ విధంగా కనిపిస్తుంది. వాటర్ అంతా ఇంత థిక్‌గా డైలీ ఇలా ఏమి ఉండదు. ఈ వాటర్ అంతా కూడా మనకి ఈ కాలువ ద్వారా ఏదైతే మనం గడ్డి పెంచుతున్నామో ఇదంతా పారుతుందండి. ఈ ఎక్కడ లేకుండా వీటికి వెళ్ళిపోతుందన్నమాట. ఇప్పుడు ఈ గడ్డి ఇలా మనం పెంచుతున్నాము బ్యాక్ సైడ్‌లో. ఈ క్లీన్ చేసిన తర్వాత పశువులకు అనేది వాటర్ ఇలా తాగడానికి పట్టేసి మిగిలిన వాటర్ని కూడా మనం హోల్ ద్వారా తీసేస్తామండి. ఆ వాటర్ కూడా సేమ్ ఈ డ్రైనేజ్ లైన్ ద్వారా బయటికి అనేది వెళ్ళిపోవడం జరుగుతుంది. ఇక పాలు పితకడం అనేది స్టార్ట్ చేస్తాము. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. అదేవిధంగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఫాలో ఫర్ మోర్ వీడియోస్. థ్యాంక్ యూ.